అనేక పదుల సార్లు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశాయి. అప్పుడే కోర్టులు అడ్డుకోలేదు. బెంగాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయి. రద్దు చేసే దమ్ము లేదు. అనేక మంది హిందువులు చంపబడ్డారు. మానభంగాలు, హత్యలకు గురయ్యారు. దోపిడీలు, లూటీలు చెప్పలేనన్ని, రాయలేనన్ని ఉన్నాయి. ఒక పెద్ద మనిషి అంటున్నాడు, అలా రద్దు చేస్తే బీజేపీ ఓట్లు తగ్గుతాయని, ఓడిపోతుందని. రాష్ట్రపతి పాలనలో కేంద్ర నిఘా కేంద్రం నిఘాలో ఎన్నికలు జరిపితే గత ఎన్నికలలో ముంతాజ్ బేగం ఓడిపోయి ఉండేది. బీజేపీ గెలిచుండేది. హిందువులు రక్షింపబడి ఉండేవారు. చొరబాట్లు ఆగి ఉండేవి. ఇలా ఫేస్బుక్లో డిఎస్ బాబు గారు అనే ఒక ఆయన కామెంట్ పెట్టారు. ఏకీభవిస్తారా మిత్రులారా ఈ అభిప్రాయంతో?